Respected Honorable Minister for Transport Sri Ponnam Prabhakar Garki, Honorable Mayor of GHMC Gadwal Vijayalakshmi Garki, Mana Hyderabad Police Commissioner Srinivas Reddy Sarki, Mana Transport Commissioner Buddha Prakash, Mana Joint Commissioner Transport Pandurang Naik, SBI DGM Vijay Swami Garki, మన డీసీపీ శరత్కి ఆడియో గారికి మన టీం టీఎస్ఆర్టీసీకి విచ్చేసిన ఆహ్వానితులకి టీం టీఎస్ఆర్టీసీకి మన మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ టు యు ఆల్. అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మన గవర్నర్లైన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి నా తరఫు నుంచి టీఎస్ఆర్సీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ మేయర్ జిహెచ్ఎంసీ గారికి, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, డీసీపీ సెంట్రల్ జోన్, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్కి, మన ఎస్బీఐ డీజీఎం గారికి, మన ఆర్డీఓ గారికి, మొత్తం అందరికీ నా తరఫు నుంచి యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. టీఎస్ఆర్సీ యాజమాన్యం ప్రజలకి ఒక మెరుగైన సేవే చేయడానికి చాలా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ భాగంగానే ఈరోజు మొత్తం 150 బస్సెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా ఈరోజు మొత్తం 80 బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తము 400 కోటి ఇన్వెస్ట్మెంట్తోని ప్రజలకి ఒక మెరుగైన సేవ చేయడానికి ఈ ఒక బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొత్తము 400 ఎక్స్ప్రెస్ బస్సెస్, 512 పల్లె వెలుగు బస్సెస్, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సెస్, 56 ఏసీ రాజధాని బస్సెస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం. దీంతో మనము టీఎస్ఆర్టీసీలో ఉన్న బస్సు సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము, చాలా గర్వనీయంగా విషయము. అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమెన్కి ఫ్రీ ట్రావెల్ అలా చేయడము, ఉమెన్కి, మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరు కూడా ఫ్రీ చేయడం జరిగింది. చాలా అనూహ్య స్పందన రావడం జరిగింది. మొత్తము ఈ ఒక 21 రోజులో దాదాపు రోజు 30 లక్షల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయబోతున్నారు. దాదాపు మనకున్న ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి 88% దాకా, కొన్ని డిపోలో ఈవెన్ 100% దాకా కూడా దాటిపోయింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ యొక్క స్కీమ్ని సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొత్తం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం 48 గంటల్లో ఈ స్కీమ్ని లాంచ్ చేయబోయింది. వేరే రాష్ట్రంలో ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు చాలా రోజు తీసుకున్నారు, కానీ బట్ ఇక్కడ మన సిబ్బంది, ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్, మెకానిక్స్, డిఎమ్స్, డెప్యూటీ ఆర్ఎంస్, ఈడీస్ అందరు కూడా చాలా కష్టపడి ఈ యొక్క స్కీమ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి, స్మూత్గా లాంచ్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను, పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి చాలా రష్ కావడము, అక్కడక్కడ కొన్ని సంఘటనలతోని, అయినా వాళ్ళు చాలా ఓపికతోని, చాలా ఒక కమిటెడ్గా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఓపికతోని మన సిబ్బందితో, ముఖ్యంగా డ్రైవర్స్ కండక్టర్తోని చాలా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ ఒక్క బస్సెస్ లాంచ్ చేయడంలో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం చాలా సహకరించింది. చాలా తక్కువ టైంలో మనకు లోన్ను శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కారణమైన మన డీజీఎం శ్రీమతి విజయస్వామి గారికి, మన శాస్త్రి గారికి, మొత్తం యాజమాన్యానికి నేను యాజమాన్య తరఫు నుంచి యాజమాన్యానికి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు మనకు టైమ్లీ హెల్ప్ చేయడంతో ఈ బస్సెస్కి ఆర్డర్ ఇవ్వడము, మన బస్సెస్ కూడా చాలా త్వరలోనే రావడము చాలా సంతోషకరం విషయము. అదేవిధంగా ఈ ఒక బస్సెస్ కోసము అశోక్ లేలాండ్ యాజమాన్యం చెసిస్ని సప్లై చేయడంలో చాలా సహకరించారు. వాళ్ళు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక బస్సెస్కి బాడీ బిల్డింగ్ చేయడానికి ఎస్ఎం కన్నప్ప అండ్ కంపెనీ, ఎంజీ ఆటోమేటివ్ బెళగాం, అదేవిధంగా లోకల్ హైదరాబాద్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, పేరుగా అభినందిస్తున్నాను. ఈ ఒక కార్యక్రమం ఇచ్చేసిన మినిస్టర్ గారికి, మేయర్ గారికి, మన సిపి గారికి అందరు కూడా నేను పేరుగా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ.